ఇక పొత్తులు అనేసరికి అంటే సంఖ్య చూస్తుంటే కాస్త అంటే జాతీయ పార్టీకి ఇవ్వాల్సిన సంఖ్యనా అని అది అదర్వైజ్ బీజేపీ సాటిస్ఫైడా? ఇప్పుడు ఇవన్నీ అధిష్టానం ఎన్నో అంశాలని పరిగణలోకి తీసుకుని అక్కడ ఉన్న బలాల్ని లేకపోతే బలహీనతల్ని లేకపోతే అక్కడ అవసరాలని ఎన్నిటినో పరిగణలోకి తీసుకుని ఓ పొత్తు నిర్ణయాలు చేస్తుంది. అలాగా చేసినప్పుడు సహజంగానే ఒకసారి పొత్తు అన్నాక ఇరు పార్టీలకు కూడా నాకిన్ని వస్తే బాగుండేది అని ఎవరికైనా ఉంటుంది. కానీ పొత్తు అనగానే ఒక అడ్జస్ట్మెంట్, ఒక కాంప్రమైజు అనేది తప్పదు. సో మా అధిష్టానం దాదాపుగా ఒక అంగీకారానికి, అంటే అఫీషియల్గా ఫిగర్ రాలేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ దాదాపుగా ఒక దీనికి అంగీకారానికి వచ్చినట్టు. అలా అంగీకారానికి వచ్చినప్పుడు అటు రాష్ట్ర నాయకత్వంతో కూడా చర్చలు జరిపి ఇప్పుడు సీట్లు ఎన్ని తీసుకున్నాం అనేది ఒక పాయింట్, కానీ ఎన్ని గెలవగలుగుతాం అది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకుని కేవలం నెంబర్ కోసం తీసుకుని ఓడిపోయినందువల్ల కూడా ఉపయోగం లేదు. ఓట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అక్కడ మనకున్న అభ్యర్థుల ఇవి ఉంటాయి, అవన్నీ చూసి సముచితమైనటువంటి నిర్ణయమే జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రఘునాథ్ గారు, పొత్తుల్లో మనం సామాన్యంగా చూస్తుంటాం సీట్లలో ఒక్కొక్క అంటే స్థానాలు వాటిల్లో మన పట్టు ఉంటుంది, లేకపోతే అదేమైనా డిస్కషన్లో చేజారిపోతే అప్పుడు అంటే ఎట్లాంటి కాంప్రమైజింగ్ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారు పార్టీ పరంగా? అంటే జనరల్గా ఇందాక నేను చెప్పినట్టు అసలు మామూలుగానే ఒక్కొక్క కొన్ని సీట్లలో విత్ ఇన్ ద సేమ్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, ఇప్పుడు వాళ్ళ ఇక్కడ జరుగుతుంది టీడీపీతో కాబట్టి ఆ టీడీపీలోనే 2-3 ఆశావాహులు ఉంటారు, వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకే దక్కుతుంది. అదొక కాంప్రమైజ్, అంటే విత్ ఇన్ ద పార్టీ ఒక కాంప్రమైజ్. అంచెలంచెలుగా ఉంటుంది ఫిల్టరింగ్. అది ఇతర పార్టీలు వచ్చినప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ 2 ఈక్వల్గా పార్టీలు పొత్తు అనుకోండి, ఉదాహరణకి ఇద్దరు చెరొక 10 తీసుకున్నాం, లేకపోతే అట్లా చెరొక 12 తీసుకున్నాం, అటువంటి స్టేజీ. ఇప్పుడు ఒరిస్సాలో కరెక్ట్గా నాకు తెలిసి చెరొక 10 తీసుకున్నాం మేము బీజేడీ సమానంగా దాదాపుగా, అక్కడ బలం కూడా ఇంచుమించు అలాగే ఉంది. అటువంటి చోట ఏంటంటే అది ఒక రకమైన అక్కడ ట్రాన్స్ఫరు అవి ఒక రకంగా ఉంటుంది. ఇన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక తక్కువ ఓట్లు ఉన్న పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్న పార్టీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మద్దతు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నేను పొత్తులో పోటీ చేసిన వాడిని ఒకప్పుడు కాబట్టి ఉంటాయి కొన్ని. కానీ ఎవరు కూడా సీటు ఓడిపోవాలి అవతలాడికి అని ఆ పార్టీ కోరుకోదు, అవతల పార్టీ మన అలయన్స్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు టోటల్ టాలీ అయిపోతే వీటితోనే రేపు ప్రభుత్వం ఓడిపోతే, ఇప్పుడు మా ఇద్దరు కలిసి 30 ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, సరే సాబిటైజ్ చేసే అనుకో జరగవు. మీకు ఉదాహరణ కోసం చెబుతున్నా, ఒక 5-10 ఏదన్నా ఆ లోకల్ వాళ్ళు ఏదన్నా సాబిటైజ్ చేసి అది చేశారు, రేపు గవర్నమెంట్ ఆ 4-5 పోతే, అందుకని దానికి వెంటనే ఆ పార్టీ నాయకులు దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుని అవి రెక్టిఫికేషన్ చేస్తారు. నోబడి అది లూజ్ అవడానికి ఇష్టపడరు. కాబట్టి ఒకటి సీట్ ఇచ్చేటప్పుడు ఏ సీట్ ఇస్తే ఇది అప్రాప్రియేటు, ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది ఒకటి చూస్తారు. 2 ఆ ఇచ్చిన సీట్లో ఎవరో అభ్యర్థి అయితే ఇది ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇది కొంత చూసుకునే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి జరుగుతున్న ఈ పొత్తు అంత సజావుగా జరుగుతుందని అంటే